పసుపు రహస్యం ఏమిటి? అది జీరో ప్రిజర్వేటివ్స్, రంగు కలపని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి TDH రిషిక పసుపు పొడి. హాయ్ హలో వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్లో షికారు విత్ మీ ఉషా. బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తే ఎన్నో మంచి మంచి పాటలు ఇచ్చి నన్ను ప్రోత్సహించింది ఆర్పి పట్నాయక్ గారు. ఆయనతోటి కార్లో షికార్కి వెళ్ళిపోదామా? పదండి. సో ఆర్పి గారు ఆఫీస్కి వచ్చేసాము. లెట్స్ గో. ఆర్పి గారు కమాన్. సర్ప్రైజ్. మీతో మొన్న అన్నాను కదా కార్లో షికారు ఒక ప్రోగ్రామ్కి కలిసినప్పుడు ఐఎమ్ డూయింగ్ వన్ షో. ఫస్ట్ మీరు మైక్ పెట్టేసుకుంటే ఇది ఎలా అంటే అది వెనకాల మ్యాగ్నెట్ ఉంటుంది, అది తీసి అంతే. ఎస్, లేడీస్ వేసుకునే దీనిలాగా అంటే సౌండ్ ప్రూఫ్ కావాలి కదా సార్ మనకి, అందుకని. ఎస్. సో మన ప్రోగ్రాంలో మిమ్మల్ని కలిసిన తర్వాత నేను మీతో అన్నాను కదా ఒక షో చేస్తున్నాను సార్, నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను. సో ఇవాళ సర్ప్రైజ్ మీకు. మనము కార్లో షికారు చేస్తున్నాము. సో షల్ వి గో? యు ఆర్ నాట్ డ్రైవింగ్ కదా? నేనే డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకు అంత భయపడుతున్నారు? ఓకే, ఒకసారి ఐ సాట్ ఇన్ యువర్ డ్రైవింగ్. ఒకసారి. అవునా? ఎక్కడ? ఫిల్మ్ నగర్లో. ఓకే. ఆర్వి చౌదరి గారి స్టూడియో నుంచి రామనాయుడు స్టూడియో వరకు. ఓకే. అప్పుడు యూ డ్రాప్ మీ దేర్. ఓకే. దట్ వాస్ ది ఫాస్టెస్ట్ డ్రైవ్ ఐ హావ్ ఎవర్ విట్నెస్డ్. ఇదంతా నమ్మకండి, నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను. అంటే ఇలా బ్లింక్ టైంలో ఆ స్టూడియోలో స్టార్ట్ అయ్యి ఈ స్టూడియోలో దిగాను నేను. అంటే అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఉషా కార్ ఎక్కకూడదని ఫిక్స్ అయ్యా. కానీ ఇప్పుడు తప్పట్లేదు సార్, ఇప్పుడు వెళ్ళాల్సిందే. చాలా చాలా స్థిమితంగా చాలా స్లోగా డ్రైవ్ చేస్తాను, మీరే చూస్తారు. కమ్ వెళ్ళిపోదాం. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి పండగ స్పెషల్ ఆఫర్. tenali-doublehorse.com వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ కార్ట్లో ప్లేస్ చేసి వాయిస్ ఆఫ్ ఉషా అనే కూపన్ కోడ్ని వాడితే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్స్ ప్లేస్ చేసేసేయండి. సో ఆర్పి గారు, ఇట్స్ బీన్ సచ్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ హావ్ మెట్ యూ. చాలా చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కలిసి. హౌ ఆర్ యు అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, గోయింగ్ గుడ్. హౌ ఇస్ లైఫ్? లైఫ్ ఇస్ ట్రీటింగ్ వెల్. ట్రీటింగ్ వెల్. యా. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎవరినైనా అడిగేది ఒకటే సార్, ఏంటంటే ఏ కార్ మీ ఫేవరెట్ కార్ ఏంటి? బికాజ్ మనం కార్లో షికార్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం కాబట్టి మీకు ఫేవరెట్ కార్ ఏంటి? అంటే నేను డ్రైవ్ చేయను కాబట్టి అంత మోజం లేదు కార్లో, బట్ జాగ్వార్ బాగా ఇష్టం. జాగ్వార్, ది షేప్ ఆఫ్ జాగ్వార్ కార్. మీరు ఎందుకు డ్రైవ్ చేయట్లేదు? చిన్నప్పటి నుంచి లేదు. అంటే మాన్యువల్ డ్రైవ్ చేయడం, ఆటోమేటిక్ అలా ఏమైనా? లేదు, డ్రైవింగ్ ఎప్పుడు చేయలేదా? అయ్యయ్యో. అంటే కార్ కొనే టైంకి విత్ డ్రైవర్ ఉన్నాడు, అవసరం రాలేదు. ఓకే ఓకే, దట్స్ నైస్. జాగ్వార్ ఇస్ యువర్ ఫేవరెట్ కార్. ఓకే. సో మీ హిస్టరీ గురించి, యాక్చువల్లీ మీ పేరు ఆర్పి పట్నాయక్ అనేసరికి చాలా మంది ఒరిస్సా నుంచి అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది. ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే, విజయనగరం జిల్లా పార్వతీపురం. ఓకే. పార్వతీపురం దగ్గర పల్లెటూరు అన్నమాట. మా నాన్నగారు ఆయన 10th క్లాస్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఇక్కడ ఒరిస్సాకి వెళ్ళారు. అప్పటికి ఇంకా ఒరిస్సా ఆంధ్ర ఇది లేదు, అది లేదు. స్టేట్ అంటే స్టేట్ డివైడ్ అయినా స్టేట్ వైజ్ ఇవి లేవు, బౌండరీస్ లేవు. ఆ టైంలో జాబ్ కోసం ఒరిస్సాలో జైపూర్ అని ఒక ఊరికి వెళ్ళారు. అక్కడే పెళ్లి చేసుకున్నాం, అక్కడే మేము పుట్టాము, అక్కడే చదువుకున్నాము. ఆ తర్వాత మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన ట్రాన్స్ఫర్స్ ఎక్కడైతే అక్కడక్కడ తిరిగాము. జైపూర్లో ఆల్మోస్ట్ స్కూలింగ్ జరిగి లాస్ట్ 10th క్లాస్కి మళ్ళీ రాయగడ అనే ఒక ఊరికి వెళ్ళి, అక్కడ నుంచి ఇంటర్ గుణపూర్ అనే ఒక ఊరు వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ రాయగడ వచ్చి డిగ్రీ చేసి, ఇలాగా అక్కడి వరకు మొత్తం అంతా ఒరిస్సాలోనే ఉండేది జర్నీ అంతా. బట్ ఇంట్లో మాత్రం మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే ఇది చేయాలి, అంటే తెలుగు న్యూస్ పేపర్లే చదవాలి,
తెలుగు పాటలే వినాలి, తెలుగు రేడియోనే పెట్టుకోవాలి. సో మీకు ఒరియా భాష వచ్చా ఆఫ్ కోర్స్ చదువుకుంది అది. ఓ. అంటే అక్కడే పుట్టాం కాబట్టి అక్కడ ఒరిస్సాలోనే చదివాం కాబట్టి ఒరియాలోనే చదివాం. ఆ రంగబోతి అనే పాట ఏం ఏం ఒరిస్సాలో సంబల్పురి సాంగ్ అది. సంబల్పురి అని అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే మాండలికాలు ఉన్నాయో, తెలంగాణ మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం అలాగా ఒరిస్సాలో సంబల్పూర్ అనే ఒక ఏరియాలో ఒక మాండలికం ఉంది, సంబల్పురి మాండలికం అంట. అక్కడ పుట్టిన ఒక సాంగ్ అది రంగబోతి అని. మేము చిన్నప్పుడు తెగ వినేవాళ్ళం. అది ఒరిస్సాకి పరిమితం కాకూడదని దాన్ని తీసుకొచ్చి తెలుగులో తీసుకొచ్చి. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. మిమ్మల్ని చూస్తే అంటే మీరు నవ్వకపోతే, మీరు సీరియస్గా ఉంటే కోపంగా ఉన్నారా లేకపోతే సీరియస్గా ఉన్నారా అనిపిస్తుంది. సో చిన్నప్పుడు ఏమైనా కొంచెం అల్లరి చేసేవారా? చిన్నప్పుడు ఏమన్నా డూ యూ హ్యావ్ ఎనీ ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తుందా విచ్ ఇస్ మెమరబుల్? చాలా అల్లరి అనేది మామూలే కదా, ప్రతి పిల్లలు చిన్నప్పుడు ఎలా చేయాలో అలా చేస్తాం. మిమ్మల్ని చూస్తే అలాగైతే అంటే పెద్దయ్యాక రాముడు మంచివాడు అనే ఫీలింగ్ కలిగించడం కోసం అలా అయిపోయాము. బట్ అల్లరి అనేది చిన్నప్పుడు చేయకపోతే తప్పు, పెద్దయ్యాక చేస్తే తప్పు. అది నా ఫీలింగ్. ఓకే. మీరు ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చేశారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో. అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా వైజాగ్ వచ్చాను. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చేశాను. సో అంత డ్రాస్టిక్ గా అక్కడి నుంచి జనరల్లీ ఆ సబ్జెక్ట్ ఎవరు పిక్ చేయరు కదా, రేర్ గా పిక్ చేస్తారు. అంటే ర్యాంక్ మంచిది వచ్చింది. అదే సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీలో అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చింది ఆసెట్ అని. అప్పటి వరకు మెరిట్స్ మీద ఇవి ఉండేవి, అడ్మిషన్స్ ఉండేవి ఐయులో. ఫస్ట్ టైం ఆసెట్ ఎగ్జామ్ వచ్చింది. ఆ ఫస్ట్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసాం అన్నమాట. లక్కీగా ర్యాంక్ బాగా వచ్చింది, అంటే చిన్న ర్యాంక్ వచ్చింది. ఎంత ర్యాంక్ చెప్పండి? అప్పుడు ఎంత 50 అనుకుంటా. ఆ ర్యాంక్కి అది రేర్గా దొరికే సీట్స్ అన్నమాట. ఆ సీట్ వచ్చింది స్పేస్ ఫిజిక్స్ అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది స్పేస్ ఫిజిక్స్ మీద? ఆర్ జనరల్ గా ఫ్రాంక్ గా స్పేస్ ఫిజిక్స్ గురించి ఏమీ ఐడియా లేదు అప్పటికి. బట్ ఫిజిక్స్ అంటే నేను బిఎస్సి ఆనర్స్ చేశాను ఫిజిక్స్ లో. ఆ కంటిన్యూషన్ ఏదో ఒకటి అంటే ఏయులో ఎంఎస్సి చేద్దాం అనుకున్నప్పుడు ఇది సీట్ వచ్చింది కాబట్టి ఇది చేశాను. అప్పుడు చదువుతున్నప్పుడైతే పిహెచ్డి చేయాలి, డాక్టరేట్ చేయాలి, అకాడమిక్ డాక్టరేట్ చేయాలి, తర్వాత అబ్దుల్ కలాం దగ్గర జాయిన్ అవ్వాలి, స్పేస్ అంతా ఉండేది. బట్ ఎంఎస్సి అయిపోయిన తర్వాత మాత్రం సివిల్స్ కోసం మళ్ళీ మొత్తం అదంతా పక్కన పెట్టేసి ప్రిపేర్ అవ్వడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ వచ్చాను. మరి సడన్ గా ఫ్రమ్ హియర్ టు మ్యూజిక్ ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎలా ఉంది? చిన్నప్పుడు జైపూర్లో ఒక రేడియో స్టేషన్ ఉండేది. ఆ రేడియో స్టేషన్లో స్కూల్ తరఫున పాటలు పాడడానికి వెళ్ళేవాడిని. అందుకు అది బాగా అలవాటు ఉంది, రేడియోలో పాడటం ఇవన్నీ. స్కూల్ తరఫున బేసికల్గా స్కూల్ తరఫున మొత్తం బ్యాచ్ని తీసుకెళ్ళి బ్యాచ్తో పాటలు పాడించడం, ప్లేలెట్స్ వేయించడం ఇవన్నీ చేసేవాడు. అలాగా ఐఎమ్ యూజ్ టు సింగ్. చిన్నప్పటి నుంచి పాడటం ఇష్టం. శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం ఏది ఆ సినిమాలో పాటలన్నీ కూడా స్టేజ్ ఎక్కి పాడేవాడిని అక్కడ జైపూర్లో. తెలుగు కమ్యూనిటీలో నేనంటే చాలా ఇష్టం అక్కడ ఒరిస్సాలో. ఎందుకంటే శంకర శాస్త్రి అని పిలిచేవాడు. అలాగా బాగా ఇష్టం అది. పాడటం అనేది ఇన్క్లినేషన్ తోటి చిన్నప్పుడే సంగీతం నేర్పించడానికి ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన వచ్చి నేర్పించేవాడు. సంగీతం నేర్చుకున్నారా సార్ మీరు? వర్ణాల వరకు నేర్చుకున్నా చిన్నప్పుడు. బట్ అది అంటే ఫ్రాంక్గా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు నేను. సరిగ్గా మాస్టర్ వస్తున్నారు అనే టైంకి ఏదో మార్కెట్ తేడానికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేసాను. అంత అంటే ఎందుకో మరి కామ్చోర్ అన్నట్టు నేర్చుకోవడానికి కొంచెం దూరంగా ఉండేవాడిని. మరి మ్యూజిక్ డైరెక్షన్ అంటే సింగర్ గా అనుకున్నారు, మ్యూజిక్ డైరెక్షన్ కి ఎందుకు? నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ లిరిక్స్ రాసేవాడు, వాటిని నేను కంపోజ్ చేసేవాడిని. నందన్ అని నా రూమ్, అంటే మేము హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, నందన్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, తను డియోస్లో ఉన్నాడు. తను లిరిక్స్ రాస్తే వాటిని నేను కంపోజ్ చేసేవాడిని.
అలాగా కంపోజింగ్ మీద అంటే చిన్నప్పటి నుంచి ఉంది చిన్న ఇన్క్లినేషన్. ఒకసారి చిన్నప్పుడే కాంపిటీషన్కి ఒక అబ్బాయి నేను పాడదాం అనుకున్న పాట పాడుతుంటే నేను అప్పటికప్పుడు ఒక పాట రాసి కంపోజ్ చేయాల్సి వచ్చింది. ఆడిది నాది సేమ్ పాట అయిపోతుంది. అలాగా చిన్నప్పటి నుంచి ఉంది ఇన్క్లినేషన్, కానీ అది ప్రొఫెషనల్గా నేను చేయగలను అనే నమ్మకం మాత్రం పీజీ వచ్చిన తర్వాత తెలిసింది, ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చినప్పుడు. ఓకే. అప్పట్లో అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఒక ఇన్స్ట్రుమెంట్ తెలియాలి, ఆర్ అంటే సంగీతం రావాలి, ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్ ఉండింది కదా. సో మీకు అంటే హౌ డిడ్ యూ ఫీల్ దట్, హౌ ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ నేను చేస్తాను మ్యూజిక్ అది సక్సెస్ఫుల్ అవుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉండింది టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ? యాక్చువల్లీ ఈ పాటలన్నీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు ఆ ట్యూన్స్ అన్నీ రికార్డ్ చేద్దామని ఫీలింగ్ వచ్చింది. వచ్చి హైదరాబాద్లో అమృతవాణి స్టూడియోలో ఒక మ్యూజిక్ టీమ్ని సెట్ చేసి, ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు కదా బ్యాట్, ఆయనతో కలిసి మాట్లాడి ఇలాగా సాంగ్స్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పుడు మనోజ్ అని కీబోర్డ్ ప్లేయర్, మనోజ్ గారు తెలుసు, నీరజ్ గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఆ సాంగ్స్ రికార్డ్ చేద్దామని ట్రై చేసి వాళ్ళతో కలిసి అంటే అసలు రికార్డింగ్ ప్రొసీజర్ అనేది అర్థమైంది నాకు. అర్థమై చేశాను, అంటే లైవ్ రికార్డింగ్ చేశాను. అంటే మీరు నోటేషన్ ఏమైనా ఇస్తారా ఆర్టిస్ట్లకి? నోటేషన్స్ అంటే నాకు సంగీతం రాదు కదా నోటేషన్స్ ఇవ్వడానికి. అదే అంటే హౌ డు యు కన్వే మీ ఫీల్ ని ఆర్టిస్ట్లకి ట్యూన్ రకంగానే? అంతే, మీ అందరికి తెలుసు కదా నేను పాడేటప్పుడు ట్యూనే చెప్తాను. అంటే మాకు ట్యూన్ చెప్తారు, జనరల్ గా మ్యూజిషియన్స్ కి కూడా ట్యూనే చెప్తాను. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి అందరూ కొంచెం స్ట్రగుల్స్ అది పడుతుంటారు బిగినింగ్ లో. సో వాట్ వాజ్ యువర్ స్ట్రగుల్? అంటే ఏమైనా స్ట్రగుల్ చేశారా ఇండస్ట్రీకి రావడానికి అండ్ ఎంట్రీకి? స్ట్రగులింగ్ పీరియడ్ ఉంది డెఫినెట్గా, లేదని నేను అన్ను. అదేంటంటే ఇట్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు. అంటే సివిల్స్ చదువుతూ 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా, మళ్ళీ ఇండస్ట్రీ కోసం నేను రావాలి అనేది నా ఐడియా. ఆ 2 ఏళ్ళు అసలు సినిమాలు కూడా చూడకుండా చదివాను, కానీ అది సివిల్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎంఎస్సీ చేసినా సరే సివిల్స్ అనేది ఇది డిఫరెంట్, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఐ వాంటెడ్ టు, అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దగ్గర ఉన్నానన్న ఫీలింగ్ తోటి ఐ వాంటెడ్ టు ట్రై టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. అప్పుడు చంద్ర సిద్ధార్థ్ గారు పరిచయం అయ్యారు. మేమంతా చందు గారిని కూర్చొని చందు గారు పరిచయం అయిన తర్వాత చందు గారి త్రూగా పెద్ద సర్కిల్ పరిచయం అయింది. మేము ట్రైలక్ అని ఒక కెఫే ఉండేది అనమాట. ఆ కాఫీ షాప్లో కూర్చుని, నాకు టీ కాఫీలో అలవాటు లేకపోయినా సరదాగా అందరు కలవడానికి అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం. అక్కడ చాలా పెద్ద గ్రూప్ ఉండేది మాది. ఓకే. నాకు ఆ టైంలో రూమ్మేట్స్ సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ముగ్గురం కలిసి ఆ ట్రైలక్ కెఫే దగ్గరికి వెళ్ళడం, అందరినీ కలవడం. అప్పటికే సీను పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు, సునీల్ ఏదో విలన్గా ట్రై చేస్తున్నాడు, నేనేమో మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నా. అలాంటి ఒక పీరియడ్లో అది సచ్ గ్రేట్ ఫీలింగ్ కదండి వాళ్ళతో ఉండి. ఇప్పుడు కలుస్తూ ఉంటారా? దట్స్ వెరీ నైస్. అది స్ట్రగ్లింగ్ డేస్ లో కలిసి మళ్ళీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కలవడం అనేది గ్రేట్. సునీల్ రియల్ లైఫ్ లో కామెడీ బాగుంటది, తనకేమో విలన్ అవ్వాలని ఉండేది. అయితే అలాంటిది తను కామెడియన్ గానే ఇంట్రొడ్యూస్ అయ్యాడు అండ్ యు హావ్ సీన్ హిస్ సక్సెస్. అందరూ ఐ థింక్ ఆ లెక్కన అందరూ దే హావ్ చోసన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ ఏదో అవుదాం అనుకుని ఏదో అయినట్టు. ఏదో అవుదాం అంటే లేదు, అంటే మీరు ఐ థింక్ ఐ హర్డ్ మీరు డైరెక్టర్ అవుదామని. డైరెక్టర్ అవుదామనే ఇది, బట్ నాకు మ్యూజిక్ అనేది ఇన్హెరెంట్ గా ఉంది కాబట్టి నేను స్టార్ట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ గానే అవుదాం అనుకున్నాను. అలాగా మ్యూజిక్ డైరెక్టర్. అదేంటంటే ముగ్గురం ఒకే స్టేజ్ మీద ఫస్ట్ నందులు తీసుకున్నాం. ఏ ఇయర్ లో? 2001 నంది. నేను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, సునీల్ బెస్ట్ కామెడియన్. సూపర్. స్వయంవరం సినిమాకి త్రివిక్రమ్ ఏమో బెస్ట్ డైలాగ్ రైటర్. సో మీరు ఫస్ట్ మూవీ అవకాశం? స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏంటంటే మేము రూమ్మేట్స్గా ఉన్నప్పుడు అంజిబాబు, ఫోకల్ పాయింట్ శ్రీనివాస్ అని వాళ్ళిద్దరూ
ఒక ఆల్బమ్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. దానికి మాకు అప్రోచ్ అయ్యారు. నేను మ్యూజిక్ డైరెక్టర్, త్రివిక్రమ్ లిరిక్ రైటర్. అలాగా ఆనందం అని ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాను. ఆనందం, ఓకే. అది ఫస్ట్ మాకు వచ్చిన ఇదన్నమాట. ఓకే, దట్స్ నైస్. అంటే అక్కడి నుంచి మరి చిత్రం మూవీ ఎలా వచ్చింది? చిత్రం కన్నా ముందు నీకోసం రిలీజ్ అయింది. బట్ నీకోసం కన్నా ముందు ఈ ఆనందం అయిన తర్వాత ఒక పెద్ద కథలే ఉన్నాయి. విఎన్ ఆదిత్య డైరెక్షన్లో నువ్వంటే నాకు ఇష్టం అనే టైటిల్ తోటి ఒక సినిమా అనుకుని దానికి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి, అన్నీ జరిగాయి. ఆ ప్రొడ్యూసర్ ఏమో 5,000 ఇవ్వడానికి నాకు 10,000 రూపాయలు ఆటో ఖర్చు అయ్యేలా చూసాడు. ఇవ్వలే, ఇప్పటివరకు ఆయన డబ్బులు ఇవ్వలేదు. 2-3 పాటలు రికార్డ్ అయ్యాయి, కానీ నాకు ఒక్క 5,000 మెయింటెనెన్స్ కోసం కావాలని ఆయన చుట్టూ నేను 10,000 రూపాయలు ఆటో ఖర్చు పెట్టాను. 7 నెలలు తిరిగాను, నాకు తెలియదు. ఆయన అసలు డబ్బులు లేకుండా సినిమా చేస్తానని నాకు అప్పుడు అర్థమయ్యే టైంకి లేట్ అయిపోయింది. ఫైనల్గా ఆ సినిమా అవ్వలేదు. బట్ తర్వాత అంటే ఈలోగా మాకు అవునంటూ కాదంటూ సినిమా స్టార్ట్ అయింది. అంటే దీనికన్నా ముందే అవునంటూ కాదంటూ సినిమా స్టార్ట్ అయింది. అది చంద్ర సిద్ధార్థ డైరెక్షన్లో వేణు హీరోగా, లయ హీరోయిన్గా సినిమా స్టార్ట్ అయ్యి పాటలన్నీ రికార్డ్ అయిపోయి 2 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి ఇదైంది, సినిమా ఆగిపోయింది. బట్ ఆ టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం, నెక్స్ట్ ఏంటి అని. ఆ టైంలో మాకు ఇది నీకోసం సినిమాకి శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో రవితేజ ఫస్ట్ హీరోగా, సోలో హీరోగా చేస్తున్న సినిమా అవుతుంది. దానికి ప్రొడ్యూసర్లు ఇదైపోయారు, అంటే ఎగ్జాస్ట్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక ఆ సినిమా ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేయాలన్నప్పుడు వల్లభనేని జనార్దన్ అని యాక్టర్ ఉండేవాడు. ఆయన టేక్ ఓవర్ చేసి గంటా శ్రీనివాస్ అని ఆయన దగ్గర ఆయన ఫ్రెండ్ని పెట్టుకుని ప్రొడ్యూసర్గా పెట్టుకుని ఈనాడు గ్రూప్స్ నుంచి ఫైనాన్స్ తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం ఈ సినిమా అని ఆ సినిమాని టేక్ ఓవర్ చేశారు. ఆ సినిమాని టేక్ ఓవర్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వచ్చేసాయి. ఒరిజినల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నీకోసం ఒక సాంగ్ కూడా షూట్ చేశారు ప్రీవియస్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. కొంటిబాబు అనే పాట ఆ సినిమాలో ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. అది దేవి చేసింది మ్యూజిక్, ఆ పాట కొంటిబాబు పాట. అయితే ఇప్పుడు ఏంటంటే దేవి ఉండేది చెన్నై, ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్లు కానీ సినిమాకి సంబంధించిన ప్రతిదీ జరుగుతుంది హైదరాబాద్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ దాటి ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే కష్టాల్లో ఉన్న సినిమా. ఎంత కష్టాలంటే పోలీస్ వెహికల్ చూపించడానికి ఒక సుమో, అప్పట్లో సుమోలు చాలా ఈజీగా దొరికింది. సుమో వెనుక పేపర్తో స్టిక్కర్ పెట్టారు పోలీస్ అని. అంటే కనీసం ఈ స్టిక్కర్లు కూడా పెట్టే బడ్జెట్ లేదన్నమాట, అంత కంట్రోల్డ్ బడ్జెట్లో చేసిన సినిమా. అలాంటప్పుడు మ్యూజిక్కి డైరెక్టర్ అక్కడికి వెళ్ళి చేసే అవకాశం లేదు, ట్రావెల్ ఎక్స్పెండిచర్ చేసి. అప్పట్లో ఈ ఇంటర్నెట్లు ఏమి లేవు కదా, ఫోన్లో చేసి పంపించేస్తారు, అలాంటిది లేవు. డైరెక్టర్ వెళ్ళి అక్కడ కూర్చోవాలి, చేయించుకోవాలి, అతను హోటల్ బిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అడిషన్స్ అవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ పిలిపించాలన్నా అంతే ఖర్చు అవుతుంది. అందుకు అంత ఖర్చు లేదు, అంత బడ్జెట్ లేదు అన్నప్పుడు మహేశ్వరి డేట్స్ వచ్చాయి. మహేశ్వరి ఆ టైంలో బాగా బిజీ. అమ్మాయి డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం సాంగ్ షూట్ చేయాలి, వైజాగ్ వెళ్ళాలి, ఇప్పుడు ఎలాగా అని డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు ఈ అవునంటూ కాదంటూకి రికార్డ్ చేసిన సాంగ్స్ ఒక 2 వాళ్ళకి నచ్చి ఆ సాంగ్స్ 2 షూట్ చేయడానికి వెళ్ళారు. ఆ 2 సాంగ్స్ తీసుకుని వెళ్ళి షూట్ చేశారు. మూవీకి తీసుకెళ్ళి షూట్ చేశారు. ఏదో చూచాయిగా నాకు తెలుసు వాళ్ళు ఆ పాటలు తీసుకెళ్లారు, షూట్ చేస్తున్నారని. ఓకే, ఆ సాంగ్స్ ఊరికినే ఉండిపోయి కానీ అలా షూటింగ్ వెళ్ళడమే బెటర్. ఎందుకంటే దానికి ముందే ఒక చిన్న డిసప్పాయింటింగ్ ఇది జరిగింది నాకు. ఏంటంటే అవునంటూ కాదంటూ కోసం చేసిన పాటలు మొత్తం 6 పాటలు చేస్తే అందులో ఒక 3 పాటలు ఒక దీనికోసం తీసుకున్నారు. అదేంటంటే చూడాలనుందో చెప్పాలనుందో
చూడాలని ఉంది అనుకుంటా, చిరంజీవి గారి సినిమా. చూడాలని ఆ సినిమా స్టార్ట్ చేసి ఆర్జీవి ఆగిపోయింది ఆ సినిమా. దానిలో అది ఏదో జరిగింది మొత్తానికి. ఇళయరాజా గారు ఒక పాట చేశారు, మణి శర్మ గారు ఒక పాట చేశారు. అయితే అప్పట్లో క్యాసెట్లు రిలీజ్ చేయాలంటే 2 సాంగ్స్తో రిలీజ్ చేయడం కష్టం. 6 సాంగ్స్ ఉండాలి, కనీసం 6 సాంగ్స్ ఉండాలి. అప్పుడు మణి గారిది ఇంకొక సాంగ్ తీసుకున్నారు ఏదో, మిగతా 3 పాటలు ఈ అవునట్టు కాదంట్లోంచి తీసుకున్నారు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. తీసుకుని మొత్తం 6 సాంగ్స్ తోటి క్యాసెట్ రిలీజ్ చేశారు. వినాలనుంది అని టైటిల్తో. దాన్ని ఎన్కాస్ట్ చేసుకుందామని, అంటే చిరంజీవి గారి కోసం చేసిన సాంగ్స్ ఇవి అని చెప్పి ఎన్కాస్ట్ చేసుకుందామని అది రిలీజ్ చేశారు. అక్కడ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే 3 పాటలు నా ఉన్న ఆ ఆల్బంలో నా పేరు లేదు. అంటే అంటే నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా నీ 3 పాటలు వాడుతున్నాం, మా క్యాసెట్లు పెడుతున్నాం అన్నీ చెప్పారు. బట్ నా పేరు వేయలేదు. పేరు వేసేసి ఉంటే బాగుంది. పేరు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే, ఇప్పుడు నీ పేరుతో ఎవరు కొంటాడు, ఎవరు వింటాడు, నువ్వు ఎవరని అనేసి అన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యా. అంటే చేసింది నేను కదా, నాకు క్రెడిట్ రాకపోతే ఎలాగా అని. అలానే అది మణి గారికి వెళ్ళిందా, ఇళయరాజా గారికి వెళ్ళిందా, ఎవరికి వెళ్ళలేదు ఆ క్రెడిట్. ఆల్బంలో వాళ్ళిద్దరు పేర్లు వేశారు కానీ అవి వింటే అది మణిగారి పాటలాగా ఉండదు, ఇళయరాజా గారి పాటలాగా ఉండదు. డెఫినెట్గా వాళ్ళ పాటలు కాదని జనం తెలుస్తుంది, స్టైల్ వేరే ఉంటుంది కాబట్టి. అయితే అక్కడ ఫస్ట్ టైం ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చిన తర్వాత, ఇలాగ సినిమా కోసం వాడుతున్నారంటే నాకేమీ ఎక్సైట్మెంట్ కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ అది ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాని గురించి నేను అంత పట్టించుకోలేదు. వైజాగ్ షూట్ చేసి కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు అడిగారు, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ అంటే అప్పట్లో మొబైల్ లేదు. చందు గారి ఇంట్లో ఒక ల్యాండ్లైన్ ఉంటుంది. ఆ ల్యాండ్లైన్ ఫోన్కి ఫోన్ వచ్చింది. గంటా శ్రీనివాస్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, ఆర్పి మేము షూటింగ్ చేసాము, సాంగ్స్ చాలా బాగున్నాయి, అందరం ఎంజాయ్ చేసాము, టీం అంతా కలిసి మేము ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని డిసైడ్ అయ్యాము. అప్పుడు కానీ నాకు తెలియదు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. షూటింగ్ అయిపోయిన తర్వాత నీకోసం ఇదయ్యాము, డిసైడ్ అయ్యాము అని. అప్పుడు సినిమా టైటిల్ నీకోసం వచ్చింది. సో ఫస్ట్ అది రిలీజ్ అయింది, కానీ చిత్రం ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఖాళీగా ఉన్నానని మా ఫ్రెండ్ సందేశ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ తన ఫోటో తీసుకెళ్ళి ఎవరెవరు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తుంటే, ఒకరోజు ఒక కొత్త డైరెక్టర్, ఒక అతను కెమెరామెన్ డైరెక్షన్ చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్తున్నాను. ఖాళీగానే ఉన్నాను. అతను నా రూమ్మేట్ ఆ టైంకి, సందేశ్. ఖాళీగానే ఉన్నాను, పద వెళ్దాం అన్నాను. ఇద్దరం కలిసి అలాగా స్కూటర్లో కూర్చొని తేజార్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే సందేశ్ ఫోటోలు అవి చూసి బాగానే ఉన్నారు మీరు, ఇది అది అని. అప్పుడు ఒక వేరే సినిమా ప్లాన్ చేస్తున్నారు తేజార్, చిత్రం కాదు. ఆయన చూసి ఆ ఫోటోలన్నీ చూసి, ఓకే పిలుస్తాను మీకు నేను అని నా వైపు చూసి మీరేం చేస్తుంటారు అని అడిగితే, నేను మ్యూజిక్ చేస్తాను సార్. ఏమైనా వినిపించండి మీది అంటే అప్పుడు ఒక ట్యూన్ వినిపించాను. ట్యూన్ వినిపిస్తే బాగుంది మీది, యాక్చువల్గా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాము ఈ సినిమాకి, బట్ వాళ్ళకి తెలియకుండా మనం చేద్దాం మ్యూజిక్. లేదు సార్ కరెక్ట్ కాదేమో అంటే, లేదు చేద్దాం మనం, మీది నచ్చింది మీ వర్క్ నాకు అని. సరే అనుకుని వచ్చేసాక నన్ను మాత్రం మళ్ళీ తీసుకురాక ఇక్కడికి, ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనం రాకూడదు, అలా తప్పు అని చెప్పి నేను సందేశ్కి చెప్పిన తర్వాత ఇంకా మేము వచ్చేసాం. ఆ టైంలో తేజ గారు పిలిపించారు. వేరే అంటే నాకు అప్పుడు చిత్రం అంటే ఆ ముందు ప్రాజెక్ట్ తేజ గారు అనుకుంది ఆగిపోయింది, ఒక పెద్ద హీరోతో అనుకున్నాను. ఆగిపోయిన తర్వాత ఇలా కాదు, నేను ఒక చిన్న సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలని ఆయన రామోజీరావు గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళి, నాకు ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, 40 లక్షల్లో నేను చేద్దాం అనుకుంటున్నా సినిమా అంటే, నువ్వు కథ కూడా చెప్పొద్దు, 40 లక్షల్లో చేస్తే అప్పుడు ఫిల్మ్ ఉన్న రోజుల్లో 40 లక్షలు చాలా తక్కువ బడ్జెట్. అప్పుడు 40 లక్షల్లో చేద్దాం అనుకున్న సినిమా స్టార్ట్ అయినప్పుడు అంత తక్కువ చేయాలంటే ఎవరైతే కరెక్ట్ అన్నప్పుడు మ్యూజిక్ విషయంలో నాకు అప్పుడు వచ్చి ఒక అబ్బాయి కలిసాడు,
ఏదో వెరైటీ పేరు ఉండేది, పట్నాయక్ అంటే ఆ పట్నాయక్ నాకు తెలుసు అన్నాడు కృష్ణమోహన్. ఎవరు? చందు వాళ్ళ అన్నయ్య, చంద్రసిద్ధార్థ గారు అన్నయ్య. ఓకే. అంటే తేజ గారితో కలుస్తుండేవాడు. అతను చెప్పాడు పట్నాయక్ అయితే నాకు తెలుసు, మా బ్యాచ్ తను, మా చందు ఫ్రెండ్ అంటే సరే అని అప్పుడు మళ్ళీ తేజ గారిని కలవడం జరిగింది. సో మీరు ఇంట్రడ్యూస్ అయిన టైంలోనే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మీకు ర్యాప్ ఉండేదా సార్? చక్రి యాక్చువల్గా లిరిక్ రైటర్గా ట్రై చేసేవాడు ఫస్ట్లో. ఓకే. తర్వాత తన ఇండిపెండెంట్గా ప్రైవేట్ సాంగ్స్ చేసేవాడు మ్యూజిక్ డైరెక్టర్గా. నాకు ఆయన జింగిల్స్ చేసిన గుర్తు. జింగిల్స్ ఇండిపెండెంట్గా ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసేవాడు. ప్రైవేట్ సాంగ్స్ బాగా చాలా ఆల్బమ్ సాంగ్స్ చేసాడు తను. అంటే రెగ్యులర్గా రికార్డింగ్ ఉండేది తనది. ఎవరు అంత బిజీగా ఉండేవాడు కాదు, అంత రికార్డింగ్ చేసేవాడు. తనే చల్లగాలి పేరుతో లిరిక్ రైటింగ్ చేసేవాడు. తను రాసిన కొన్ని పాటలు నేను మ్యూజిక్ కూడా చేశాను. అప్పుడు అంటే ఇండస్ట్రీకి అఫీషియల్గా రాకముందు నుంచి కొంత ర్యాప్ ఉంది మా ఇద్దరికి. మంచి ఫ్రెండ్స్, సేమ్ స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళం అనమాట. సివిఎస్ పాయింట్ అని అదే స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళం కాబట్టి ఆ ర్యాప్ ఉండేది. యాక్చువల్గా చిత్రం రిలీజ్ అయిన రోజు 30 మంది సినిమా కోసం, సినిమా చూడడం కోసం ఇక్కడికి వెళ్ళాం. ఇది ఒడియన్ థియేటర్కి. అది చిన్న సినిమాను ఒడియన్ మినీలో రిలీజ్ చేశారు. పోతే ఆ రోజు మార్నింగ్ షోకి ఇసుకేస్తే రాలనంత జనం ఆ థియేటర్లో ఉన్నారు. చిత్రం మూవీకి. ఆ సినిమాకి అంత క్రేజ్ వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోమోస్ కొంచెం కొత్తగా అనిపించడంతో అది చేశారు, దానికి ఆ క్రేజ్ వచ్చింది. మేము 30 మంది వెళ్ళాం. ఏముంది ఎవరు వస్తారు ఈ సినిమాకి అనే ఫీలింగ్లో వెళ్ళాం. టికెట్లు లేవు, మాకే టికెట్లు లేవు. ఇంకా అప్పుడు ఏదో పార్టీ స్ట్రైక్ జరుగుతుంది ఆ రోజు. మొత్తానికి 30 మంది దిల్సుఖ్నగర్ వరకు, ఆర్టీసీ కోస్ రోడ్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు మళ్ళీ డ్రైవ్లో వెళ్ళాం, బైక్లు వేసుకుని కార్లు వేసుకుని అలాగా. అక్కడ దిల్సుఖ్నగర్లో గంగా థియేటర్లో సినిమా ఆడుతుందని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే నెక్స్ట్ షోకి కూడా టికెట్స్ అయిపోయాయి అక్కడ. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఈ సినిమాకి నాకు ఇది టికెట్లు కావాలి, 30 మంది వచ్చాము, ఏంటి పరిస్థితి అని అంటే ఎంతమంది వచ్చినా టికెట్లు అయిపోయాయండి, నెక్స్ట్ షోకి కూడా లేవు అన్న. అంటే మేము అక్కడ ఆర్టీసీ క్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ కూడా లేవు అంటే ఎలా అంటే, ఈ షో అయితే అయిపోద్ది, దీని నెక్స్ట్ షోకి మీకు సీట్లు ఉండవు, మీరు ఎక్కడ అడ్జస్ట్ అవుతారో అవ్వండి, వదులుతాం మేము అన్నారు. దాంతో మెట్ల మీద కూర్చొని సినిమా చూస్తాం. ఆ టైంలో సత్యదేవ్, ఆదిత్య మ్యూజిక్ సత్యదేవ్, తను కూడా 30 మందిలో ఉన్నాడు మాతో పాటు. తనకి ఫోన్ వచ్చింది పూరి జగన్నాథ్ నుంచి. అంటే అప్పటికే మార్నింగ్ షో టాక్ వచ్చింది, చిత్రం పెద్ద హిట్ అని టాక్ రావడంతో ఆ నెక్స్ట్ షో మేము చూస్తున్నాం కదా, చూస్తున్న టైంకి సత్యదేవ్కి ఫోన్ వచ్చింది పూరి జగన్నాథ్ నుంచి. చక్రికి రమ్మని. చక్రి పాపం హాఫ్ ది వే ఆ సినిమా నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఆ సినిమాకి. అంటే చిత్రం ఫస్ట్ డే నాడు చక్రికి ఫస్ట్ సినిమా బ్రేక్ వచ్చింది. అది. సో అప్పట్లో ఒక టాక్ వచ్చిందండి, ఏంటంటే ఉదయ్ కిరణ్ గారికి, తర్వాత తరుణ్ గారికి, నితిన్ గారికి మీరు మంచి మంచి హిట్స్, అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చేసారు పెద్ద మూవీస్ కి అనే ఒక టాక్ వచ్చింది. లైక్ మీరు నాగార్జున గారితో సంతోషం వాజ్ ఎ బిగ్ హిట్, బట్ వెంకటేష్ గారు మ్యూజికల్ గా హిట్ కదా. అది సినిమా బట్టే ఆడియో ఉంటుంది, కానీ మ్యూజికల్ గా అది పెద్ద హిట్. ఈశ్వర్ మ్యూజికల్ గా హిట్. ఇప్పుడు దీనిలో పూలలో తేనె ప్రేమ అది కానీ, దిల్ దివానా హసీనా అది కానీ, తర్వాత బ్రహ్మ అది కానీ, బ్రహ్మ ఓ బ్రహ్మ ఆ పాట కానీ, ఇవన్నీ మరి వెంకటేష్ గారి సినిమా పాటలేగా పెద్ద హిట్ గా. అది అంటే వెనక్కి ఎవరు ఎన్ని మాట్లాడినా అనవసరం, జనం ఏం మాట్లాడతారు. అలాగే ఈశ్వర్కి వచ్చేసరికి ఈశ్వర్లో అన్ని పాటలు, అమీర్పేటకి ధూళిపేటకి కానీ, ఇది కానీ, అది మన గుండెలో వాలవా, తర్వాత ధిమ్ ధీరన ధిమ్ ధీరన ధిమ్ ధీర ధీరన ధీరన అది కానీ, అన్ని పెద్ద హిట్లే కదా సాంగ్ వైజ్ గా. సో నాగార్జున గారికి మీరు సంతోషం ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మీకు నెక్స్ట్ మళ్ళీ ఆయనతో కాంబినేషన్ వస్తుంది అని అనుకున్నాము. అండ్ నేను టైం ఫ్రేమ్ లో ఐ వాజ్ సపోజ్ టు డూ. ఆ టైంలో నేను యూఎస్ వెళ్ళడం అది కొంచెం
అంటే టైం ఫ్రేమ్ ఏదో మరి, అంటే ముందే నేను చెప్పాను యూఎస్ వెళ్తున్నాను, బట్ దే మే నాట్ హ్యావ్ నోన్ అబౌట్ దట్. యూఎస్ 1 month నేను ఉండట్లేదు అనే విషయం వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, బట్ నేను లేను అనేది వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆ సినిమా నుంచి ఇంకా వాళ్ళు నన్ను వద్దు అనుకోవడం, అది వేరే స్టోరీ. అంటే అది యాక్చువల్లీ ఆ మూవీ తర్వాతనే ఐ హర్డ్ దట్ మీరు డెసిషన్ తీసుకున్నారు దట్ నేను ఇంకా మ్యూజిక్ చేయను. అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు బతికలేరు, అందుకు నేను మాట్లాడకూడదు. అదే అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ వండర్ఫుల్ జర్నీ కదండి. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ యు ఆర్ సక్సెస్ఫుల్, అండ్ అలాంటి టైంలో ఎవరు ఒక అన్నారు అనే ఒక దాంతో మీరు మ్యూజిక్ ఆపేశారు అని అంటే ఇట్స్ అ బిగ్ డెసిషన్ కదండి. డెసిషన్ బిగ్, అదేముంది, నాకు సెల్ఫ్ ఎస్టీమ్ మించింది ఏది లేదు. నేను దేన్ని కేర్ చేయను, నా సెల్ఫ్ ఎస్టీమే అన్నిటికన్నా పెద్దది, ఆ తర్వాత ఏదైనా. సో ఈవెన్ ఇఫ్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చే టైం వెనక్కి వెళ్ళినా కూడా యూ విల్ స్టాండ్ బై యువర్ డెసిషన్. ఆఫ్ కోర్స్ ఐ విల్ స్టాండ్. ఓకే, ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్ నాకు కరెక్ట్, అంతే. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు జనం నా మ్యూజిక్ మిస్ అవుతున్నారు, జనంతో పాటు నేను కూడా మిస్ అవుతాను ఫీలింగ్ వస్తుంది, కాబట్టి రైట్ నౌ ఐఎమ్ ఓపెన్ టు మ్యూజిక్. బట్ ఆ టైంకి నేను రిగ్రెట్ ఏమవును, నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందనే రిగ్రెట్ అయితే నాకు లేదు. చాలా మంది అడిగేవాళ్ళు ఆర్పి గారు ఎందుకు మ్యూజిక్ చేయట్లేదు అనేసి. సో ఏమో వి డిడ్ంట్ నో ద రీజన్ కదా. సో ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను పాడాను కదా మీకు చాలా, సో మీకు తెలుస్తుంది కదా ఎందుకు అని అంటే నాకు తెలియదండి. ఐ డిడ్ంట్ నో ద రీజన్ యాక్చువల్లీ, తర్వాత తెలిసింది నాకు. బట్ యా అంటే సో ఇండస్ట్రీలో మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక డైరెక్టర్గా, తర్వాత యాక్టర్గా కూడా మీరు ఆ తర్వాత వెంచర్ చేశారు. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ అమాంగ్ ఆల్ ద 3? అంటే ఒక డైరెక్టర్గానా విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్? అంటే మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఇట్స్ ఇన్హెరెంట్. అంటే నాకేంటంటే మిగతా దేనికైనా స్ట్రగుల్ అవ్వాలేమో కానీ మ్యూజిక్ నేను ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు. యు నో హౌ ఫాస్ట్ ఐఎమ్ యాజ్ ఎ కంపోజర్. కంపోజ్ చేయడానికి ఐ డోంట్ ఈవెన్ టేక్ 5 minutes ఫర్ ఎ సాంగ్. ఆన్ ది స్పాట్ కంపోజ్ చేసేస్తాను, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కన్విన్స్ చేస్తా ట్యూన్. అదే అంటారు మ్యూజిక్ డైరెక్టర్ సమ్ టైమ్స్ అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటే కంపోజ్ చేయగలుగుతారు. నాకు ఇలా సిచ్యువేషన్ చెప్తుంటే డీ కోడ్ అయిపోతుంది ట్యూన్ వెంటనే. అందుకు నాకు అది కష్టమైన పని కాదు, అది ఇన్హెరెంట్ గా ఉంది. అందుకు దాన్ని అది ఎలాగూ బెస్ట్ అనే ఫీలింగ్. బట్ డైరెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ, అంటే మొత్తం కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా, మొత్తం సినిమా అంతా భుజాల మీద వేసుకుని చేయడం అనేది అది ఒక చాలా మంచి ఛాలెంజింగ్ జాబ్. ఐ ఆల్వేస్ లవ్ ఛాలెంజెస్, అది ఒకటి. రెండోది ఐ లవ్ రైటింగ్. నేను బుక్స్ చదవను కానీ నేను రైటింగ్ చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను. నేను కూర్చుంటే ఒకరోజు 70 pages రాశాను. తెలియదు నాకు టైం. సినిమా కథలే వెరీ గుడ్ రైటర్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు 1 నంది వచ్చింది, స్టోరీ రైటర్ గా 2 నందులు వచ్చింది. అంటే మీరు ఎప్పుడైనా ఈ సాంగ్ నేను కంపోజ్ చేసి ఆ సిచ్యువేషన్ కి ఈ సాంగ్ సూట్ అవుతుంది అనుకుని అది డైరెక్టర్ ఒప్పుకోకుండా ఉండి మీరు ఏమైనా ఒప్పించే ప్రయత్నం చేసి అలా ఏదైనా కష్టపడ్డారు ఏదైనా పాటకి? యాక్చువల్గా తొలిసారిగా సాంగ్ సిచ్యువేషన్ కి ఫస్ట్ తీయని కళ్ళను ట్యూన్ ఇచ్చా. ఓకే, ఆ ట్యూన్ ఇచ్చాను నేను. దశరథ్ ఏమో ఇది ఈ సిచ్యువేషన్ కి కొంచెం యాప్ట్ అవుతామో అన్నాడు. పండంతో అప్పుడు నేను బదులు తొలిసారిగా ట్యూన్ ఇచ్చాను. యూజువల్గా ఆల్టర్నేటివ్స్ ఉండవు నేను కంపోజ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ది ఫీలింగ్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆ డీకోడ్ చేయడానికి మ్యూజిక్ ఫామ్లో వీఆర్ జస్ట్ ఏ కంప్యూటర్, డీకోడింగ్ కంప్యూటర్. అందుకు డైరెక్టర్కి ఏం కావాలో అర్థమైపోతే చేసేస్తాను. అయితే అది ఒక్కటి వచ్చినప్పుడు అలా జరిగింది. అది ఆదిత్య గారు విని మనం శ్రీరామ్లో పెట్టుకుందాం అని నాకు నచ్చింది ఈ సాంగ్ అని అది అతను తీసుకోవడం జరిగింది. మిమ్మల్ని రీప్లేస్ చేసిన సందర్భాలు ఓన్లీ ఆ నేనున్నాను మూవీలో అయిందా? అంత క్రితం ఏదైనా మూవీస్లో మిమ్మల్ని రీప్లేస్ చేశారా ఎప్పుడైనా? రీప్లేస్ అని అంటే ఒప్పుకున్న తర్వాత రీప్లేస్ చేసింది అయితే అదే టైంలో నేనున్నాను పవన్ కళ్యాణ్ ది గుడుంబ శంకర్ కదా. యా యాక్చువల్లీ
గుడుంబ శంకర్ సినిమాకి నేను ఆల్రెడీ ఓకే అయిపోయింది. పవన్ కళ్యాణ్ మా స్టూడియోకి వచ్చి ట్యూన్స్ వినడం, ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేయడం అన్నీ జరిగాయి. బట్ చెప్పా కదా యుఎస్ ట్రిప్ ఏదైతే ఉందో ఆ ట్రిప్ గ్యాప్లో వాళ్ళు కూడా మరి డిసప్పాయింట్ అయ్యారు. మంత్ కనిపించిపోయేసరికి. సో అదే టైంలో నేనున్నాను అండ్ గుడుంబ శంకర్. ఓకే ఓకే. మీరు పలానా డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేసినంటే బాగుండేది అనే ఫిల్మ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఆఫ్ కోర్స్ విశ్వనాథ్ గారు, బాబు గారు అలాంటి వాళ్ళతో చేస్తే చాలా, అంటే మనం చేసామనే దానికన్నా మనం నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇలా చేయాలంటే ఇలా చేయాలి అనే ఒక వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్ ఉంటుంది కదా, అది మన లైఫ్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు సిచ్యువేషన్ చెప్పడం కానీ సిచ్యువేషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సిచ్యువేషన్ చెప్పడం కానీ మనం ఆ సిచ్యువేషన్కి మనం చేసే స్టైల్ వాళ్ళు విన్నప్పుడు లేదు ఇలా కావాలని వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే ఓహో ఇలా కూడా ఆలోచించవచ్చు అనమాట అన్న తెలుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే సీను వాసంతి లక్ష్మికి యాక్చువల్గా అది మలయాళం సినిమా. తమిళ్లోని మలయాళం వేరే మ్యూజిక్ డైరెక్టర్, బట్ తమిళ్కి కన్నడకి సేమ్ మ్యూజిక్ ఇళయరాజా గారు చేశారు. అయితే రాజా గారు ఈ తెలుగు వెర్షన్ నేను చేస్తానని తెలిసి ఆయన దగ్గర నేను పాడడానికి వెళ్ళినప్పుడు, మీరు కాశీ అంటే తమిళ సినిమా పేరు కాశీ అనమాట, కాశీ మీరు చేస్తున్నారంట కదా. అవును గురుగారు చేస్తున్నాను అంటే ఆయనకు అర్థమైంది, అంటే తెలుగు మ్యూజిక్ అయితే నేను చేయట్లేదని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఈ రెండు లాంగ్వేజ్లకి ఆయనది వాడిన ఇది చేస్తుందే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారని ఆయనకు అర్థమై మీరే చేస్తున్నారా మ్యూజిక్ అని అడిగారు. అవును గురుగారు నేనే చేస్తాను. ఆయన ఒక మాట అన్నారు, గుర్తుంచుకోండి మీరు చేసేటప్పుడు ఒక మాట గుర్తుంచుకోండి, కాశీ అంటే మనం ఇక్కడ సీను క్యారెక్టర్ అంటాం, అక్కడ తమిళ్లో ఆయన కాశీ చేసేటప్పుడు కాశీ క్యారెక్టర్. కాశీకి సంగీతం తెలియదు, ఆయనకి సంగీతం దీనిలోంచి వచ్చింది, అది ప్రకృతిలోంచి వచ్చింది. అంటే పక్షుల సౌండ్ల నుంచి, సెలయేరు సౌండ్ల నుంచి, ఇలాంటి డిఫరెంట్ సౌండ్స్ నుంచి ఆయన సంగీతం అర్థం చేసుకున్నాడు. అందుకు కాశీ పాడే పాటల్లో మట్టి వాసన రావాలి అన్నాడు. ఆ మట్టి వాసన రావాలి అన్న ఒక్క ఇంపాక్ట్ నాకు ఎంత ఇది చేసిందంటే, ట్రిగర్ చేసిందంటే, నా మ్యూజిక్ అంతా ఒకలా ఉంటుంది, శ్రీనివాసన్ లక్ష్మి ఒకటి ఒకలా ఉంటుంది. ఎందుకు అంటే ఆ మట్టి వాసన వస్తుంది దాంట్లో. వాన 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 కానీ, గోదావరి నబింది తుమ్మిది కానీ, కోదండరాముని చూడు కానీ, ఇవన్నీ కూడా మట్టి వాసన వస్తాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇన్పుట్ ఆఫ్ రాజా గారు విత్ దట్ వన్ స్మాల్ వర్డ్, మట్టి వాసన అనే ఒక్క వర్డ్తో. అది గొప్పతనం. పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అంత గొప్పగా ఉంటాయి. అందుకు అలాంటి గొప్ప ఇన్పుట్స్ ఇచ్చే డైరెక్టర్ దగ్గర చేయడానికి ఎప్పుడు నేను. ఈ శ్రీను వాసంతి లక్ష్మికి ముందే మీరు ఇళయరాజా గారికి పాడడం జరిగిందా? ఎస్. ఓకే, హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి ఇళయరాజా గారిని? అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది అనేదే చాలా పెద్ద విషయం. అసలు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగి ఆయన దూరం నుంచి చూస్తే చాలు అనుకునే మనిషిని కాస్త బాలుగారిని ఒకసారి కలిస్తే చాలు, ఆయన దూరం నుంచి చూస్తే చాలు ఇలా అనుకుని అసలు ఆయన నుంచి పిలుపు వచ్చింది పాడడానికి అనేది ఇట్స్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ అనే కన్నా ఇంకా పెద్దది. అది దేవుడిని కలవడానికి అవకాశం వచ్చినట్టే. పిలుపు వచ్చింది. అప్పుడు నాకు దగ్గు జలుబు చేసింది. పోతే ఆయన పిలిచినప్పుడు దగ్గు జలుబు అని చెప్పి వండుకోవడానికి లేదు, అలా అని వెళ్ళి పాడడానికి లేదు, ముందు వెళ్ళిపోదాం అని వెళ్ళి పాదాలు మొక్కి గురుగారు అని కొంచెంసేపు మాట్లాడిన తర్వాత, ఏమనుకోదు గురుగారు మీరు ఎప్పుడు చెప్తే మళ్ళీ అప్పుడు వస్తాను నేను. చెన్నై వెళ్ళా కేవలం ఈ మాట చెప్పడానికి వెళ్ళా ఆయనకి. గురుగారు నేను దగ్గు జలుబు ఉంది, ఫస్ట్ టైం మీ దగ్గర పాడుతున్నాను, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యువర్ వే అంటే ఇంప్రెషన్ పోగొట్టుకో తలుచుకోలేదు. అందుకు నేను మళ్ళీ వచ్చి తగ్గగానే వచ్చి పాడతాను మీరు ఎప్పుడంటే అప్పుడు అన్న. మీరెవరు డిసైడ్ చేయడానికి అన్నారు. అప్పుడే పాడేశారా? మీరెవరు డిసైడ్ చేయడానికి అన్నారు అని, కానీ నాకు ఏం అర్థం కాలేదు. ఆయన ఏమంటాం ఆ మాట అంటే గురుజీ గురుగారు అది ఏం పర్లేదు పాట నేర్చుకోండి ఫస్ట్. పాట నేర్చుకున్నాక
కన్సోల్ రూమ్ ఇంజనీరు ఆయన ఇద్దరు కూర్చుని పాట నేర్చుకున్నారా అన్నారు. కన్సోల్ రూమ్కి వచ్చి నేర్చుకున్నాను గురుగారు. సరే పాడండి అని. నేను బయలుదేరుతున్నా. ఎక్కడికి అన్నాడు. అదే బూత్ సింగర్ బూత్కి వెళ్తున్నా. మైక్ ఇక్కడే ఉంది కదా, ఎదురుగా మైక్ ఉంది. అదే యాక్చువల్లీ నేను పాడినప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్ సార్. ఏంటంటే ఫస్ట్ టైం నన్ను పిలిచినప్పుడు టెన్షన్ టిప్పు తోటి డ్యూయట్ అన్నారు. నేను ఎక్కడికైనా వెళ్తామేమో టెన్షన్ పడకుండా పాడచ్చు కదా అంటే ఇలా నించోబెట్టి మనుషులు ఇద్దరిని నించోబెట్టి ఆయన ఇంకా పాడేసేయండి అన్నారు. అమ్మో ఎంత టెన్షన్. ఆల్రెడీ నాకు ఒంట్లో దగ్గు జలుబు ఉంది, అది కాకుండా మళ్ళీ ఇది ఏది ఎదురుగా నిల్చుని పాడమన్నారు. ఇప్పుడు ఎలా అనేసరికి నా టెన్షన్ చూశారు నా ఫేస్లో. ఆయన చూసి లాల్చి పాకెట్లోంచి ఒక లవంగా తీసి ఇలా ఇచ్చి వేసుకోండి, దిస్ విల్ హెల్ప్ యూ అన్నట్టు. యాక్చువల్లీ చాలా మందికి సింగర్స్ కి లవంగం హెల్ప్ చేస్తుంది కదా సార్. అది నాకు తెలియదు, బట్ ఆ లవంగం మాత్రం మిరాకిల్ చేస్తుంది. రెస్ట్ ఈజ్ హిస్టరీ. అండ్ మన పర్సనల్ ఫ్రంట్ చూస్తే మీరు ఉమ్మడి కుటుంబం లాగా, అంటే ఆల్ యువర్ బ్రదర్స్ జాయింట్ ఫ్యామిలీ. ఈ రోజులలో చాలా చాలా రేర్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే చాలా రేర్. హౌ డు యూ మేనేజ్ అలా? హౌ డు యూ హ్యాండిల్ దట్? ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు మనస్పర్ధలు రావడం అనేది చాలా హ్యాండిల్ మనం ఎవరు చేసేది, లేడీసే చేయాలి. మేము ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా బ్రదర్స్. అదే మా మధ్యలో మనస్పర్ధలు ఎప్పుడు రావు. ఏమైనా వస్తే బయట నుంచి వచ్చిన లేడీస్ మధ్యలో రావాలి. లక్కీగా వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు అర్థమైపోయారు. వాళ్ళు దే ఆర్ కోపింగ్ అప్ వెల్, కాబట్టి మాకు టెన్షన్ లేదు. దట్స్ వండర్ఫుల్. లావణ్య గారి గురించి చెప్పండి. హౌ డిడ్ యు? లావణ్యది నాది మా ఇద్దరిని చూస్తే లవ్ మ్యారేజ్ అనుకుంటారు ఎవరైనా, బట్ ఇట్స్ ఎ ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే అప్పుడు ఎంత బిజీగా ఉండేవాళ్ళం కదా. చాలా చాలా కామ్ గా కూడా ఉంటారు ఆవిడ. అంటే నేను వర్క్ లో అంత బిజీగా ఉన్నప్పుడు ఈవెన్ పెళ్లి చూపులకి కూడా జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసిన సందర్భం అనమాట. బట్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళ మదర్, ఫాదర్, సిస్టర్స్, బ్రదర్ అంటే చాలా మంచోళ్ళు. అంత మంచోళ్ళు ఫ్యామిలీ కాబట్టి నాకు అంటే చాలా ప్లస్ అయింది అది. ఆవిడకి తెలుసా అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు? లేదు, అవన్నీ తెలియదు కానీ బట్ వచ్చిన తర్వాత ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాపెండ్ అంతే. మీ పాప గురించి చెప్పండి. వెన్నెలమ్మ, షీఈస్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్ నౌ, 2024 సరికి. నాకు చాలా గుర్తుంది, నన్ను ఉషమ్మ అని పిలిచేవారు మీరు. నాకు మీరు వెన్నెలమ్మ అనేసరికి నాకు అలా గుర్తొచ్చి. ఫ్యూచర్ లో మళ్ళీ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? ఏదన్నా ఒక చిన్న సినిమా మ్యూజిక్ చేస్తున్నా, దాని టైటిల్ అనౌన్స్ చేస్తా తొందరలో. మొన్న ఎస్పి చరణ్ గారు ఏమైనా పాడించారు అందులో? నేను చూసాను యాక్చువల్లీ ఆ పిక్చర్. ఓకే, సో ఫ్యూచర్ లో ఇంకా సో ఈ సినిమా యూర్ కమింగ్ అప్ విత్ మూవీ. నా డైరెక్షన్ లోనే ఒక 4-5 కథలు రాసుకొని రెడీగా ఉన్నా. ఓకే, ఏది ముందు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ అయినప్పుడు నేను చెప్తా డెఫినెట్ గా. సూపర్. సో డైరెక్షన్ లో వెళ్తున్నారు, మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్. నా డైరెక్షన్ లో మ్యూజికల్ ఫిల్మ్స్ 2 ఉన్నాయి. ఓకే, దానిలో శ్రీనివాసన్ లక్ష్మి పార్ట్ 2 చేద్దాం అని ఒక థాట్ ఉంది. ఓకే, శ్రీనివాసన్ లక్ష్మి ఆల్రెడీ మ్యూజికల్ హిట్ కాబట్టి పార్ట్ 2 కూడా మ్యూజికల్ గా ఉంటుంది బై డిఫాల్ట్. ఇంకోటి మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంది సాంగ్, కథ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్. ఓకే, సూపర్. అది మా వదినమ్మది పసుపు కొమ్ము లాంటి అందం, పసుపుకి అంత ప్రాధాన్యత ఇస్తుంది. తన పసుపు రహస్యం ఏమిటి? అది జీరో ప్రిజర్వేటివ్స్, రంగు కలపని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి TDH రిషిక పసుపు పొడి. ఇంటి ఆడపడుచుల పచ్చదనం మన సౌభాగ్యం. సార్ నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి మీరు ఫోన్లు మన మెసేజ్లు. ఇంటర్వ్యూ వల్ల చాలా సైలెంట్ మోడ్ లో పెట్టాక చాలా మెసేజ్లు వచ్చాయి. అవును, అయితే భళా అనే రెస్టారెంట్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇలా ఈ డబ్బాలో ఈ బాక్స్లో మన ఫోన్లు, నా ఫోన్ ఫస్ట్, తర్వాత మీ ఫోన్ పెట్టేసేయని చెప్తాను. ఇలా పెట్టేసి వాళ్ళకి అలా డబ్బా ఇచ్చేసాం అనుకోండి, మనకి 10% ఆఫ్ ఇస్తారండి.
సో ఫోన్లు గట్రా ఏమీ లేకుండా ప్రశాంతంగా భోజనం చేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్. సో భళావారి కాన్సెప్ట్ని భళారే అనిపించింది నాకు ఇక్కడికి రాగానే. తిండి కూడా బళారేగా ఉండాలని చూద్దాం. అలానే బళారానే ఉంటుంది, భళారే అన్నట్టుగానే ఉంటుంది. మిమ్మల్ని కార్లో 2 క్వశ్చన్లు అడగడం మనం మర్చిపోయానండి. ఒకటి, మీకు ఇండస్ట్రీలో ఎవరితోనే క్లాషెస్ ఉన్నాయా? ఉషాతో ఉంది అయ్యయ్యో, అది. ఇదే ట్విస్టే. ఏం ట్విస్ట్ సార్ ఇది, చెప్పండి. ఏమో ఒక ఫంక్షన్లో నాకు తెలిసి ఆర్ఎఫ్సిలో ఏదది ప్రోగ్రాము, ప్రోగ్రామ్ పేరేంటి, స్వరాభిషేకం. ఆ ప్రోగ్రాంలో అందరినీ పలకరించి నన్ను పలకరించలేదు. లేదు సార్, మీరు అలా అనుకున్నారు. లేదు, నాకు చాలా హర్ట్ అయ్యాను. అయ్యయ్యో లేదండి, నేను ఎప్పుడు పలకరించకుండా ఉంటాను, ఎప్పుడు ఆర్పి గారని అందరిలో అలా అలా తెలుసుకుని నాకు ఎందుకో మరి ఆ రోజు మీరు బేసికలీ నన్ను చూసుండ్రు అప్పుడు. లేదు లేకపోతే నేను మిమ్మల్ని చూసుండను. చూసాను, కావాలని అది ఇగ్నోర్ చేసినట్టు. అయ్యో, మిమ్మల్ని నాకు ది ఓన్లీ పర్సన్ హూమ్ ఐ హావ్ క్లాష్ విత్. ఓకే బాబు, ఇదంతా ఎడిట్ చేయడమా? లేదు, ఎడిట్ చేయద్దు. ఎనీవే, సో ఇండస్ట్రీలో క్లాష్ అంటే నాతో అంటున్నారు, అది చాలా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి ఉండకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎందుకు నేను హలో చెప్పాను. లేదు, ఒకసారి నాకు ఎందుకో మరి తెలియదు, బట్ ఐ ఫెల్ట్ దట్. ఓకే, ఇంకెవరితో అయినా మీకు ఇండస్ట్రీలో క్లాషెస్ ఉన్నాయా? లేదు. ఎవరితో ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు? ఓకే, అంటే చాలా మందికి ఉంటూ ఉంటాయి కదండి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం. అంటే నాకున్న ఇదేంటంటే if something happens bad between 2 people, I walk away. Okay. So that there is no further conversation, there is no further this thing. Okay. And there is never a clash. సో సైలెంట్గా ఉండిపోతారు. ఓకే, మీరు ఇక్కడే కాకుండా హాలీవుడ్లో ఒక ఏమీ అనే ఒక మూవీ చేశారు. వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అక్కడ తీయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా అమెరికాలో ఇప్పటివరకు ఎవరు చేయని ఒక బ్యాక్డ్రాప్, ఆమిష్ కమ్యూనిటీ బ్యాక్డ్రాప్లో ఒక కథ అనుకున్నా. ఆ కథ నాకు నచ్చి ఆ బ్యాక్డ్రాప్లో చేద్దామని చేశాను. అయితే అది హారర్ సినిమా, దానికి సీజీ వర్క్ చాలా ఉంది. ఆ సీజీ సరిగ్గా జరగకముందే హలోవిన్ మంత్లో చేయాలి అని ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరీ చేశారు. ఓకే, దాంతో అది సీజీ అంత కాంప్రమైజ్డ్గా చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే మంచి సినిమా అది. అందుకే ఆ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే సీజీ నేను అనుకున్న స్టాండర్డ్కి రాలేదు. ఓకే, మీకు మంచి పేరు తీసుకొచ్చిన డైరెక్టోరియల్ దీంట్లో ఐ థింక్ బ్రోకర్ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. 4-5 మూవీస్ డైరెక్ట్ చేశారండి? ఏమో లెక్క పెట్టలేదు, ఉంటాయి 6-7 ఉంటాయి. ఓకే, బ్రోకర్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. తర్వాత మనలో ఒకడు అని ఒక సినిమా చేశారు, అది కూడా దే ఆర్ అంటే సొసైటీకి కావాల్సిన ఇవన్నీ ఎలిమెంట్స్ తోటి చేసింది. లక్కీలీ దానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. నేను మిమ్మల్ని తింటూ ఉండగా డిస్టర్బ్ చేసి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగిస్తాను. మీరు ఫాస్ట్గా దానికి సమాధానం చెప్పారు. ఓకేనా, మీరు రెడీయా? చాయిస్ బిట్వీన్ 2, కీరవాణి గారు, మణిశర్మ గారు. కీరవాణి గారు. డిఎస్పి గారు ఆర్ తమన్ గారు? డిఎస్పి. జానపదం ఆర్ మెలడీ? మెలడీ. మీకు ఒకేసారి 2 డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం వచ్చింది అండ్ ఒకరికే మీరు పనిచేయాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారా, సుకుమార్ గారా? సీను. ఓకే, అయితే రూమ్మేట్ తను. అలాగే 2 హీరోలకి కంపోజ్ చేసే అవకాశం వచ్చి అండ్ ఒకరికే మీరు చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు? మహేష్ బాబు ఆల్రెడీ చేశాను కాబట్టి పవన్ కళ్యాణ్. సేఫ్. ఓకే, మీకు డైరెక్షనా, మ్యూజిక్ డైరెక్షనా? యాక్చువల్గా డైరెక్షన్, ఎందుకంటే డైరెక్షన్లోనే మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఉంది. అది ఇది ట్విస్టెడ్ క్వశ్చన్ సార్. మ్యూజిక్ డైరెక్షనా, డైరెక్షన్, ఈ రెండింటిలో ఒకటి చెప్పాలి. అంటే మ్యూజిక్ డైరెక్షన్ నేను ఎప్పుడు కష్టపడలే, అది ఇట్ కమ్స్ జస్ట్ లైక్ దట్. ఓకే, డైరెక్షన్ అనేది కష్టపడాలి. ఓకే, సో మీరు అయితే డైరెక్షన్ పిక్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్న కరెంట్ లాట్లో ఉన్న హీరోస్లో విజయ్ దేవరకొండనా, నానినా? డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. కాదు, మీకు నచ్చిన హీరో ఎవరు? నాని యాజ్ ఎ పర్ఫార్మర్. ఓకే, ఆన్సర్ ఇన్ 1 word ఆర్ సెంటెన్స్. పేర్లు చెప్తాను మీకు. బాలు గారు? మై డాడ్. ఓకే, తేజ గారు? మై మెంటర్. ఓకే, కులశేఖర్ గారు? మై ఫ్రెండ్. ఉదయ్ కిరణ్? మోస్ట్ ఎంతూజియాస్టిక్ ఆర్టిస్ట్ నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళు. ఓకే, అండ్ యువర్ ఫ్యామిలీ? ఏం చెప్పాలి ఫ్యామిలీ గురించి? అంటే ఫ్యామిలీని ఒక 1 wordగా మీరు చెప్పాలి, ఒక 1 sentenceగా చెప్పాలంటే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ద బాండ్ ఇస్
బాండింగ్, ఫ్యామిలీ అంటే బాండింగ్. Yeah. ఈ మధ్య మీరు యూట్యూబ్లో భగవద్గీత సిరీస్ చేశారు, తాత్పర్యం అంతా చెప్తున్నారు ఒక 2.5 hours. అదే 18 చాప్టర్స్, ఒక్కొక్క చాప్టర్ డిపెండ్స్, యావరేజ్గా 10 minutes లెంత్లో ఉంటుంది. ఓకే, సో అని మీరు మొత్తం చదివి దాని తాత్పర్యం చూసి యూ వాంటెడ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ డూయింగ్ దిస్? అంటే ఎక్కడో తెలియకుండా మనం మన రూట్స్కి డిస్కనెక్ట్ అవుతున్నాం అనిపించింది. మన నెక్స్ట్ జనరేషన్ అయితే పూర్తిగా డిస్కనెక్టెడ్. యా, మన రూట్స్కి మెయిన్ ఇదేంటి భగవద్గీత. ఆ భగవద్గీత కనుక తెలిస్తే ఆల్మోస్ట్ చాలా వరకు మనకు తెలిసినట్టే. మన సంస్కృతి ఏంటంటే, అవును, సంస్కృతం శ్లోకాలతో ప్లే చేస్తే వినే ఓపిక ఎవరికి లేదు. అందుకు ఫస్ట్ తాత్పర్యం తెలిస్తే ఆ తర్వాత సంస్కృతం శ్లోకాలతో వినడానికి ఇష్టపడతారని నా ఫీలింగ్. డెఫినెట్లీ అండి. ఇది భగవద్గీతలో ఏంటంటే స్పెషాలిటీ, లైఫ్కి సంబంధించిన డెసిషన్స్లో ఏమైనా కూడా ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఎ మాన్యువల్. మన ప్రతి ఒక్క మనిషికి ఇట్స్ ఎ మాన్యువల్. యా, మన లైఫ్కి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే మాన్యువల్. అవును, యూ కెన్ రిఫర్ టు దట్. ఎస్. భగవద్గీత చదవాలంటే 6 నెలలు పడుతుంది, 1 year పడుతుంది అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు డ్రైవ్లో ఉన్నప్పుడు, మార్నింగ్ పూజలో ఉన్నప్పుడు ఏదో టైంలో రోజు 10 నిమిషాలు పెడితే 18 రోజులు అయిపోతాయి. రోజు 10 నిమిషాలు అంతే. అదే మీరు లాంగ్ డ్రైవ్లో అంటే 3 గంటలు, అంటే 2 గంటలు 46 నిమిషాలు మొత్తం భగవద్గీత. ఓకే, దట్ ఈస్ ది బ్యూటీ. నైస్, యా, గుడ్ కాన్సెప్ట్ అండి. యా. అండ్ ఎనీవన్ అంటే ఇట్స్ దేర్ ఇన్ ఆల్ డిఎస్పీస్, అంటే అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఉంది. యూట్యూబ్లో ఉంది. ఆర్పి పట్నాయక్ భగవద్గీత అని కొడుతూ వస్తుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లిసన్ టు వాట్ హీ హ్యాస్ టు సే. సో విల్ ఎండ్ దిస్ విత్ సాంగ్ అండి. నాకు యాక్చువల్లీ అందరూ వింటే కొంచెం జలుబుగా ఉందని తెలిసిపోతుంది, అయినా కూడా నేను శాయశక్తులా ప్రయత్నించి ఈ సాంగ్ పాడతాను. అందమైన మనసులో ఇంత అలసడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, ఎందుకో అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. Yes, it's a beautiful song and thank you RP garu for giving us your valuable time. Thank you. నా కోసం ఈ ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోప్ మీరు త్వరలో మళ్ళీ ఒక మంచి మూవీకి మంచి సంగీతాన్ని అందిస్తారని, ప్రేక్షకుల కోరిక మీరుగా మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. RP 2.0 అప్లోడింగ్. ఎస్.